ఆది పూజ్యో గణాధిపతయే నమః అని మన సంస్కృతిలో చెప్పబడినట్లు సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకై ముందుగా విఘ్నేశ్వరుని పూజించడం ఆనవాయితీగా ఉంది. ఇక్కడ ఒక విశేషమైన కథ ఉంది. లోకరక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో శివుడు తన శివధనస్సును ఎత్తుకోగానే ఆ పవిత్ర క్షణంలో నందీశ్వరుని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము అకస్మాత్తుగా విరిగి భూమిపై పడింది. ఆ పసుపు కొమ్మును వెతికి పొందగలిగేది వినాయకుడు మాత్రమే. ఆ పసుపు కొమ్మును అతను వెతికి దేవలోకంలో శివుడికి చేరవేశారు. ఈ సంఘటనతో శివుడు పసుపు యొక్క పవిత్రతను గుర్తించి ప్రతి కార్యమునందు పసుపు వాడాలని, అది మంగళప్రదమైనదిగా తీర్మానించారు. అందుకే ప్రతి గణపతి పూజలో పసుపు చూర్ణాన్ని ప్రధానంగా ఉపయోగిస్తాము. ఈ కథ మనకు విఘ్నేశ్వరుని ప్రాముఖ్యతను మరింతగా గుర్తు చేస్తుంది. ప్రతి కార్యంలో పసుపు వినియోగం ఎందుకు అంత ప్రాముఖ్యమో తెలియజేస్తుంది. మరియు చెడు శక్తుల నుండి రక్షణ కలిగించే శక్తి ఉందని కూడా నమ్ముతాము.